ఒక 19 ఏళ్ల ఇండోనేషియా బాలుడు తన చెక్ ఫిషింగ్ గుడిసె దాని లంగరు నుండి విడిపోయిన తర్వాత 49 రోజుల పాటు విశాలమైన సముద్రంలో ఒంటరిగా కొట్టుకుపోయాడు. స్టీరింగ్ లేకుండా, మంచినీరు లేకుండా మరియు అతను కనిపించకుండా అతను చేపలను పట్టుకొని చిన్న నిప్పుల మీద వాటిని ఉడికించి మరియు తన బట్టల నుండి వచ్చేటువంటి సముద్రపు నీటిని పిండడం ద్వారా ప్రాణాలతో బయటపడ్డాడు. డజన్ల కొద్ది ఓడలు అతన్ని గమనించకుండానే వెళ్ళాయి. ఒక రోజు వరకు ఒక కార్గో నౌక చివరికి అతన్ని గుర్తించి రక్షించింది. అతని కథ మానవ బలం, ఆశ మరియు అన్ని అసమానతలకు వ్యతిరేకంగా మనుగడ యొక్క శక్తివంతమైన జ్ఞాపకంగా మారిపోయింది.